హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో కొందరు దుండగులు న్యాయవాది కాజా మొయినుద్దీన్ ను కారుతో ఢీకొట్టారు. ప్రమాదంలో గాయపడిన న్యాయవాది కాజా మొయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన న్యాయవాదిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు దుండగులు. కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. న్యాయవాదిని ఢీకొట్టిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో కొందరు దుండగులు న్యాయవాది కాజా మొయినుద్దీన్ ను కారుతో ఢీకొట్టారు. ప్రమాదంలో గాయపడిన న్యాయవాది కాజా మొయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన న్యాయవాదిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు దుండగులు. కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే న్యాయవాదిని ఢీకొట్టిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, అయితే ఆ న్యాయవాది మొయినుద్దీన్ ని కారుతో ఢీకొట్టిన నిందితులు ఎవరు? అసలు ఏ కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు? అయితే గ్రేసీ, మాసబ్ ట్యాంక్ లో, హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో న్యాయవాది కాజా మొయినుద్దీన్ పై ఆయన అడ్వకేట్ గా చేస్తున్నారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆయన కార్ లో ఫైల్స్ పెట్టేసి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న సమయంలోనే అతి వేగంగా వచ్చేసి కాజా మొయినుద్దీన్ ని బలంగా ఢీకొట్టడంతో కొద్ది దూరం వరకు, ఒక 10-15 మీటర్ల దూరం వరకు కూడా అదే విధంగా లాక్కెళ్లి అక్కడ రోడ్డుపై పడిపోయారు. దీంతో అతన్ని కాజా మొయినుద్దీన్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆయనకు చికిత్స చేస్తున్నారు. 24 గంటలు అయితే ఏదైంది చెప్తామంటూ అటు వైద్యులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరో న్యాయవాదిపై ఈ విధంగా కాజా మొయినుద్దీన్ పై కారుతో దాడి చేయడం, ఈ దుండగులు ఇంకా పోలీసులు గుర్తించలేదు ఎవరు ఏంటి. ఆ రూట్ లో వచ్చిన కార్స్, వాటిని సీసీ కెమెరాలను పరిశీలించి వివిధ కార్లు కావచ్చు, ఆ ఏరియాలో వచ్చిన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించేసి ఎవరు ఈ విధంగా చేసి ఉంటారు. కాజా మొయినుద్దీన్ కి గతంలో ఎవరైనా వివిధ కేసులకు సంబంధించి ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఎవరైనా పడిపడిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుంటుంది. ఎందుకంటే కాజా మొయినుద్దీన్ ని మాట్లాడితే ఆ తర్వాత అటు పోలీసులు ఆయన నుంచి రిపోర్ట్ తీసుకొని సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసేసి విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ విధంగా ఒక న్యాయవాదిపై, ఇంట్లో నుంచి బయటకు వస్తున్న న్యాయవాదిపై, కాజా మొయినుద్దీన్ పై ఈ విధంగా కారుతో గుర్తు తెలియని వ్యక్తులు ఇటు చేయడంపై అటు న్యాయవాదులు కూడా మండిపడుతున్నారు. గ్రేసీ, రవిచంద్ర, మనం విజువల్స్ లో చూస్తున్నాం ఆయన ఎంత ఫోర్స్ మీద ఆయన అట్లా ఢీ కొట్టారో, ఆయన ఎగురుకుంటూ వెళ్ళి రోడ్డు మీద పడ్డారో. అయితే ఆయన హెల్త్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? అయితే కొద్దిసేపు ఆయన వెంటనే ఎప్పుడైతే విధంగా హిట్ చేశారో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నారు కాజా మొయినుద్దీన్. చికిత్సకి 24 గంటలు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది చెప్తామంటూ డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఒక పక్క ఆ విధంగా జరగడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసేసి కాజా మొయినుద్దీన్ నుంచి సమాచారం ఆ విధంగా తీసుకొని అతని గతంలో ఏం జరిగింది, ఎవరు ఈ పని చేసి ఉంటారు, లేదంటే అది ఇంకోటి ఏంటంటే మనం చూస్తున్నాం, లైవ్ లో చూస్తున్నాం, ఆ కారు ఉద్దేశపూర్వకంగానే కాజా మొయినుద్దీన్ ని హిట్ చేసి హిట్ అండ్ రన్ వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అంటే పక్కన ప్లేస్ ఉన్న. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.